రీసెంట్ గా అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ మాక్సిమం అందరు చూసే ఉంటారు. కానీ ఒక్క సెంటెన్స్ మాత్రం భలే హైలైట్ అయిపోయిందబ్బా. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది ఫ్రెండ్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. సో ఈ వీడియో అంతా దీని గురించి. అలా అనడం కరెక్టా, అసలు ఎందుకు అన్నాడు, ఆడియన్స్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు డిస్కస్ చేద్దాం. ఓకే మామ, వెల్కమ్ టు ఫిల్మీ క్లిప్స్. అసలు కన్సిస్టెన్సీ లేదు కదా, బొంగులోది మనిషి రూపంలో పెట్టాను కదా, అందుకే ఇదంతా. ఓకే మ్యాటర్లోకి వస్తే, మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇదంతా జరిగింది. సినిమా యొక్క క్యాస్ట్ అండ్ క్రూ గురించి చాలా బాగా చెప్పాడు. అండ్ ఒక్కొక్కసారి అల్లు అర్జున్ చెప్పే మాటలు ఎలా అనిపిస్తాయంటే, ఇంత పెద్ద స్టార్ హీరో అయింది, అందరినీ మెచ్చుకోవడం అండ్ ప్రతి ఆర్టిస్ట్ కి కూడా వాల్యూ ఇవ్వడం అనేది ఒక రకంగా డౌన్ టు అర్త్ అన్నట్టు అనిపిస్తాడు. ఇది ఒకటే కదా, కొన్ని ఈవెంట్స్ లో కూడా ఇలాగే మాట్లాడాడు. కొన్ని తిక్కగా ఉంటాయి, కొన్ని మాత్రం మంచి మాటలే ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, కానీ మీరే చూడండి. యూట్యూబ్ లో ముందు జరిగిన ఈవెంట్ల వీడియోస్ అన్ని ఉంటాయి కదా, ఏ వీడియో అన్నా చూడండి, ఇలాగే మాట్లాడుంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి చెప్పను బ్రదరు, ఇంకోటి వచ్చేసి చిరంజీవి గారు, ఇవన్నమాట. ఇప్పుడు పాయింట్కి వస్తే ఇది ఒక టైప్ ఆఫ్ రిప్లై అనుకుంటున్నాను. అంటే మనోడు ఎలక్షన్స్ కి ముందు ఫ్యామిలీకి కాకుండా ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు కదా, అప్పటి నుంచి ట్రోల్స్ భయంకరంగా వస్తున్నాయి. ఓన్లీ మెగా ఫ్యాన్స్ నుంచే కాదు, ఎక్సెప్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ గట్టిగానే వేసుకున్నారు. సో ఫ్యామిలీ హేట్, పబ్లిక్ హేట్ వల్ల కొంచెం డిప్రెషన్లోకి అయితే వెళ్ళిండొచ్చు. యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా ఎవరికైనా సరే ఆ టైంలో ఎవరు గుర్తుకొస్తారు, మనల్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళే, అంతే కదా. అందుకే అన్న ఫుల్గా ఎగ్జైట్ అయిపోయాడు. నా ఫ్యాన్స్ అంటే నాకు ఇష్టం, నా ఫ్యాన్స్ అంటే పిచ్చబ్బా, ఈ విధంగా చెప్తూ ఫుల్గా ఎమోషనల్ అయిపోయాడు. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసు కదా, ఎవరైనా సరే ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు వేసుకుందామా అని రెడీ ఉన్నారు. ఎమోషన్స్ని కూడా కరెక్ట్గా బయట పెట్టాలి, లేదంటే ట్రోల్ మెటీరియల్ గా మారిపోతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లో గట్టిగా నవ్వుతాడు కదా, దాన్ని అయితే మామూలుగా వాడట్లే. చెప్పాలంటే అసలు అల్లు అర్జున్ బయట విషయాలు మాట్లాడకుండా ఉంటే బాగుండేది. యాక్చువల్గా అది రావు రమేష్ సినిమా ఈవెంట్. సో జస్ట్ తన గురించి, సినిమా గురించి, ఇంకా ఏమన్నా రిలేటెడ్ గా మాట్లాడుంటే బాగుండేది. ఫ్యాన్స్ అన్నాక అరుస్తారు, కానీ మనం కంట్రోల్లో ఉండాలి కదా. వాళ్ళకి ఎలాగో బుర్ర ఉండదు, ఎక్కడ పడితే అక్కడ అరుస్తుంటారు. సర్లే అని మీకు గుర్తుందా, నిహారికది ఏదో సినిమా ఈవెంట్ లో ఫ్యాన్స్ అందరూ పీకే అని అరుస్తుంటే మనం అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, వీళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది. ఒకరి ఈవెంట్కి వచ్చామంటే వాళ్ళ గురించి అండ్ వాళ్ళకి రిలేటెడ్ గానే మాట్లాడాలి. ఇలా కాకుండా నాన్ రిలేటెడ్ పర్సన్ గురించి చెప్తే వీళ్ళని ఇన్సల్ట్ చేసినట్టే అవుతుంది. కానీ ఇప్పుడు ఈయన చేసింది కరెక్టేనా? పుష్ప గురించి, తన ఫ్యాన్స్ గురించి, ఇంకా కొన్ని బయట టాపిక్సే ఇండైరెక్ట్ వేలో చెప్పాడు. సో ఇక్కడ అల్లు అర్జున్ కూడా ఒక రకంగా మూవీ టీమ్ ని ఇన్సల్ట్ చేసినట్టే కదా. మీరే చెప్పండి, ఎందుకంటే ఒకప్పుడు అల్లు అర్జునే చెప్పాడు ఈ మాట. యాక్చువల్ గా మొన్నటి వరకు మంచన్న, కొండన్న, విశ్వక్సేన్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఇప్పుడు అల్లు అర్జున్ ని కూడా ఈ లిస్ట్ లోకి వేసేటట్టున్నారు. ఏమో ఇదంతా పక్కన పెట్టండి, కొంచెం పాస్ట్ లోకి వెళ్దాం. అసలు అల్లు అర్జున్ ని బాగా సపోర్ట్ చేసింది చిరంజీవినే, నో డౌట్ ఇందులో. ఓన్లీ చిరంజీవియే కాదులే, ఆడియో ఫంక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ని కూడా పిలిచేవాళ్ళు. ప్యూర్ మూవీ లవర్స్ కి అయితే ఇది క్లియర్ గా తెలిసి ఉంటుంది. అల్లు అర్జున్ ఆడియో ఫంక్షన్స్ కి 70% పీకే ఫ్యాన్సే వస్తారు. కరెక్టే కదబ్బా. ఈ విధంగా చిరు అండ్ పీకే సపోర్ట్ అల్లు అర్జున్ కి బాగా హెల్ప్ అయింది. దాంతోపాటు తన స్కిల్స్ ని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని అయితే క్రియేట్ చేసుకున్నాడబ్బా. ఆ ఫ్యాన్ బేస్ అంటే ఒకటి గుర్తుకొచ్చిందబ్బా. పాపం ఈయన ఫ్యాన్స్ ని ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారంటే, రే మేము స్కూల్లో ఉన్నాం కాబట్టి బతికిపోయారు, స్కూల్ నుంచి వచ్చాక చెప్తాం రా మీ పని. ఏంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ బయట కనిపించట్లేదు, ఓ స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, స్కూల్కి వెళ్ళింటారులే, ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఒక రకంగా ఆలోచిస్తే కొంచెం సింక్ అవుతుందబ్బా. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో పిల్లలు చాలా మందే ఉన్నారు. పేగులు తీసి గిటార్ వాయిస్తా, రత్నాల చెరువు, ఇంకా కొందరు. వీళ్ళని చూసే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీద ట్రోల్ స్టార్ట్ అయింది. ఏమోలే, ఇది పక్కన పెట్టిద్దాం. మీకు గుర్తుందే, ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే అందరినీ ఇంక్లూడ్ చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ వీళ్ళంతా వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు, నేను సపరేట్, నువ్వు సపరేట్ అని అంటున్నారు. హైలైట్ ఏంటంటే బయట కొంతమంది పబ్లిక్ కూడా అంటున్నారు, మేమైతే పుష్ప చూడము, అల్లు అర్జున్ కి సపోర్ట్ చేయము. ఎందుకంటే అల్లు అర్జున్ పైకి వచ్చిందే మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోటి. కానీ ఇప్పుడు నేను వేరు అన్నట్టు చెప్తున్నానని చెప్పి బాగా కోపడుతున్నారు. నిజంగా ఫ్యాన్స్కి అయితే నచ్చట్లేదు. ఒకప్పుడేమో వీళ్ళే నా సపోర్ట్ అన్నట్లు మాట్లాడాడు, ఇప్పుడేమో మీరే నా సపోర్ట్, మీరు లేకపోతే నేను లేను అన్నట్టు చెప్తున్నాడు అనమాట. కామెడీ థింగ్ ఏంటంటే, హీరో అయ్యాక చాలా మందికి ఫ్యాన్స్ వస్తారు, కానీ నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యానని చెప్పాడు. ఇది విన్నాక ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడో అర్థం కాలే. మీరే చెప్పండి, ఎవరికైనా సరే సెలబ్రిటీ అయితేనే కదా ఫ్యాన్స్ వచ్చేది. సర్లే కానీ అల్లు అర్జున్ మీద ఇంత హేట్ ఎలక్షన్స్ తర్వాతే వచ్చిందా అంటే కాదు. నాకు తెలిసి నిహారిక ఈవెంట్ తోనే బిగిన్ అయినట్టుంది. దాని ఎఫెక్ట్ డీజే సినిమా మీద కూడా బాగా పడింది. నాకు తెలిసి అప్పటి నుంచే కొంచెం సపరేట్ అన్నట్టు అనిపించాడబ్బా. ఇప్పుడు ప్రెజెంట్లోకి వస్తే మనోడేమో నేషనల్ అవార్డు విన్నారు. ఈ అవార్డు వచ్చినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయిధరం తేజ్ అందరూ కూడా. కానీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. ఫ్రెండ్ పిలిచాడని చెప్పి ఫ్యామిలీని పక్కన పెట్టేసి సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు. కానీ అల్లు అర్జున్ ఇక్కడ రాంగ్ స్టెప్ తీసుకున్నట్టు అనిపించింది. నిజానికి ఏపీ పాలిటిక్స్ ఇండియాలోనే ఒక హాట్ టాపిక్. అండ్ ఆ టైంలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇవ్వడం ఎంత అవసరమో తెలిసిందే. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారబ్బా. నాట్ ఓన్లీ మెగా హీరోస్, టాలీవుడ్ అంతా పీకేతోనే ఉంది. ఈవెన్ మిగతా ఫ్యాన్స్ హీరోస్ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం నేను వేరు అన్నట్టు పక్కకెళ్ళిపోయాడు. సో ఎవరికైనా బాధ ఉంటుంది కదా, ఇదేంది మావాడు మమ్మల్ని సపోర్ట్ చేయకుండా ఎవరినో సపోర్ట్ చేస్తున్నాడని.
యాక్చువల్గా ఇది తన ఇష్టమేలే, కాకపోతే ఇంకోసారి ఆలోచించుంటే బాగుండేది. ఇదంతా కాదు కానీ మనోడే ఆ విషయాన్ని లాగి తనని తాను నెగిటివ్ గా ఫ్రేమ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఫ్యామిలీ అండ్ పర్సనల్ మ్యాటర్స్ కదా, సో బయటకి లాగకపోవడమే మేలు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే వాళ్ళు కలిసే ఉంటారు ఇప్పటికీ. ఇప్పుడు కొట్టుకున్నా కూడా మళ్ళీ ఏదో ఒక రోజు ఏదో ఒక ఈవెంట్లోనో లేకపోతే ఏదో ఒక పండుగకో ఖచ్చితంగా కలుస్తారు, మళ్ళీ ఒకటవుతారు. ఇంతదానికి ఈ ఫ్యాన్స్ కొట్టుకోవడం అనేది వేస్ట్ థింగ్. సో ఇలాంటి విషయాల్లో అల్లు అర్జున్ని ట్రోల్ చేయడం బాగుండదు. తన యాక్టింగ్ని పర్ఫార్మెన్స్ని ట్రోల్ చేసినా రీజనబుల్గా ఉంటుంది, కానీ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ని తీసుకొచ్చి ట్రోల్ చేయడం అనేది గలీసుకుంటుంది. అంతే కదా, మనం మన పని చూసుకుంటే బాగుంటుంది. అందరూ మనోళ్ళే బ్రో. ఎన్టీ రామారావు, చిరంజీవి, నాగేశ్వరరావు, నాగార్జున, మంచన్న, బెల్లమన్న, సంపు, రొనాల్డో, విరాట్ కోహ్లీ, మమతా బెనర్జీ అందరూ మనోళ్ళే, అందరూ మంచి యాక్టర్సే. సో బ్లైండ్గా ఎవరిని కూడా ఫాలో అవ్వకండి. ఇది మ్యాటర్. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.